కేరళ నర్సుకి సంబంధించి నిమిషా ప్రియా వ్యవహారం నేను ఆల్రెడీ ఇంతకు ముందే ప్రస్తావించా. ఆవిడ అక్కడ హౌతీలు తీవ్రవాదుల ప్రభుత్వం నడుస్తుంది, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారాడు. అక్కడ ఏదో బ్లడ్ మనీ లాంటిది మరి ముస్లిం దేశాల్లో ఉంటుంది. అది కాకుండా వాళ్ళు అది పూర్తిగా తీవ్రవాద దేశం, ఇప్పుడు తీవ్రవాదులే పరిపాలిస్తున్నారు కాబట్టి అక్కడ నడిచిపోతుంది డబ్బులు ఇస్తే కనుక. అయితే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విషయంలో కేంద్రం తోసిపుచ్చింది. ఓ పక్కన పినరయ్ విజయన్ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరితే ఒక లెటర్ రాస్తే సుప్రీంకోర్టుకి తన వైఖరిని తేల్చి చెప్పింది. ఉరిశిక్షణ ఆపేందుకు భారత్ వద్ద పెద్దగా మార్గాలు ఏమీ కనబడట్లేదని చెప్పింది. భారత్ ఎమ్మెల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏం లేవు, ఉరిశిక్షణ వాయిదాలు అది నిలిపేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కి లేఖ రాశాం. యెమెన్ విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు, దాన్ని దౌత్యపరంగా గుర్తించలేదు, అంటే దాన్ని అసలు యెమెన్ని మనం గుర్తించడలే, బ్లడ్ మనీ కేవలం ప్రైవేట్ సంప్రదింపులు మాత్రమే అని తేల్చి చెప్పారు. దీని మీద న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ ఈ ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరం, ఒకవేళ ఆమె ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. జూలై 16వ తేదీ నిమిషాకు మరణశిక్ష అమలు చేయనుండటంతో ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాడు. దాని విచారణకు అంగీకరించిన నేపథ్యంలో ఇదంతా నడుస్తుంది. వాస్తవంగా ఈ కేసు ఏంటంటే నర్స్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్ళి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చిన దామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్లో క్లినిక్ తెరవాలనుకుంది, కానీ ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదీబ్ మొహదీ అనే వ్యక్తిని నిమిషా దామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకి సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగిగాని తిరిగి ఆమెను వెళ్ళిపోయింది. ఆమె భర్త కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు. మొహిదీ దీన్ని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బులు ఆక్కోవడంతో పాటు వేధించినట్టు ప్రియా కుటుంబం చెప్తోంది. ఆమెను తన భార్యగా మొహిదీ చెప్పుకోవడం మొదలుపెట్టాడట. పాస్పోర్ట్ ఇతర పత్రాలు కూడా లాక్కున్నాడట. చివరికి ఆమెని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదట. 2016లో అతని మీద ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది, కానీ వాళ్ళు ఆమెను పట్టించుకోలేదు. ఎందుకంటే అది మత ప్రాతిపదికన ఉన్నటువంటి దేశం, మత ఉన్మాదంతో ఉండేటటువంటి దేశం, అప్పటికే తీవ్రవాదులు హౌతీ తీవ్రవాదుల చేతికి వెళ్ళిపోయింది ఆ దేశం. కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చిన మహిళలు వాళ్ళ బానిసలు అని భావిస్తారు, వాళ్ళు సెక్స్ బానిసలు అని భావిస్తారు. ఈ అమ్మాయి పార్ట్నర్ అంటే జీవిత పార్ట్నర్ అన్నటువంటి కోణంలో చేశారు. తర్వాత 2016లో అతని మీద ప్రియా పోలీసులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం, 2017లో మోదీకి మత్తుమంది ఇచ్చి అతని దగ్గర ఉన్న పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలని భావించింది, కానీ ఆ డోస్ ఎక్కువడంతో వాడు కాస్త పోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో పడేసింది. చివరికి అక్కడి నుంచి సౌదీ వెళ్ళిపోతుండగా సరిహద్దుల్లో ఆమెని అరెస్ట్ చేశారు. మృతుడి కుటుంబానికి కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తే నిందితులు క్షమించి వదిలేసే అవకాశం యెమెన్లో ఉంది. దీంతో ప్రియా కుటుంబం 8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. దీని మీద అటువైపు నుంచి స్పందన రాలేదని బాబుజాన్ అనే యాక్టివిస్టు సోమవారం మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు.